ఆ హస్తములో ఆ కృపను పెట్టిండు దేవుడు. ఆయిల్ అనేంటింగ్ చేస్తూ ఉండగా ఇంకో మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీ మీద దయ్యాలు ఎందుకు పనిచేస్తాయి అంటే, అభిషక్తుని గుర్తులు మన మీద లేకపోతే దయ్యాలు తప్పకుండా పనిచేస్తాయి. అభిషక్తుని గుర్తులు మన మీద లేకపోతే, అభిషేకించబడిన సేవకుడు దేవుని సన్నిధిలో గంటలు గంటలు కూర్చొని ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ తీవ్రత, ఆత్మ అభిషేకము పొందుకున్న సేవకుని యొక్క హస్త నిక్షేపకు గుర్తులు మన మీద లేకపోతే నిశ్చయముగా మన మీద దయ్యాలు పనిచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఒక పేపర్ తీసుకొని మీరు మీ చెయ్యిని ఆయిల్లో, నూనెలో ముంచి ఆ చెయ్యిని పేపర్ కంటబెట్టి ఈ లైటుకు పెడితే ఏం కనిపిస్తుంది? చెయ్యి మరక. చెప్పాలి, చెయ్యి మరక. గట్టిగా చెప్పాలి, చెయ్యి మరక కనిపిస్తుంది. ఈ చెయ్యి మరక ఎట్లయితే ఎదుట వారికి కనిపిస్తుందో, ప్రతి నెల నీ సేవకుడు ఆయిల్లో ముంచి నీ నెత్తి మీద పెట్టినప్పుడు సేవకుని మరకలు దయ్యానికి కనిపిస్తాయి. సేవకుని మరకలు మాంత్రికునికి కనిపిస్తాయి. అప్పుడు ఆ మాంత్రికుడు, అబ్బో వీన్ని మనం ముట్టలేమురా అయ్యా. ఏంటిది? వీన్ని మనము ముట్టలేము, వీన్ని కనీసం ఏడ కూడా పట్టుకోలేం వీన్ని. ఎందుకు? ఆ ఏదైతే నువ్వు ఆయిల్ తీసి ఏదైతే పేపర్కు పెట్టి ఆ మరకలు ఏ విధంగా కనిపిస్తున్నాయో నీకు కనిపించాయి, నీ తల్లిదండ్రులకు కనిపించాయి, నీ చెల్లెలకు కనిపించదు, నీ పిల్లలకు కనిపించదు, కానీ నీ మీద దాడి చేయడానికి వచ్చిన దయ్యాలకు కనిపిస్తాయి. అవి నీ మీద దాడి చేసి నిన్ను నాశనం చేయాలనుకుంటున్న దయ్యాలకు అవి కనిపిస్తాయి. అప్పుడంటే, అబ్బో వీని మీద ఉన్న చెయ్యి నార్మల్ చెయ్యి కాదు, అది అభిషేకించబడిన చెయ్యి, అది కృప పొందుకున్నటువంటి చెయ్యి, అది ఆత్మ ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి చెయ్యి, అది బాహు బలము చేత నింపబడిన చెయ్యి, అది ఆత్మ సామర్థ్యము కలిగిన చెయ్యి. అందుకే దానిని మనం ముట్టలేమని ఆ సాతానుకు అర్థమైపోతుంది.